హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ క్రియేషన్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం పాలకొల్లు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం పేరు శివదేవుని చిక్కాల. ఈ ఊరు పాలకొల్లు భీమవరం మధ్యలో ఉంటుంది. శివుని అంశతో జన్మించిన ఆంజనేయ స్వామిచే తీసుకురాబడిన శివలింగం ఇది. మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే కుడివైపున కాళ్ళు కడుక్కునే ప్రదేశము, నుయ్యి, అలాగే నవగ్రహాలయం కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ ఆలయం వాయుత్రిలింగ క్షేత్రాలలో ఒకటి. వాయుత్రిలింగ క్షేత్రాలు చిక్కాల, అలాగే దిగమర్రు, శివకోటి. ఈ మూడింటిని వాయుత్రిలింగ క్షేత్రాలు అంటారు. ఈ 3 క్షేత్రాలు ఒకేసారి దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పేసి అక్కడ భక్తుల నమ్మకం. ఈ 3 కూడా ఒకే దూరంలో ఉంటాయి. చిక్కాల నుంచి దిగమర్రు ఎంత దూరమో దిగమర్రు నుంచి శివకోటి అంత దూరం. మా అదృష్టం కొద్దీ 3 ఒకే రోజు దర్శించుకోగలిగాం మేము. దిగమర్రు, శివకోటి కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇంతకీ ఆంజనేయ స్వామి ఆ శివలింగం ఎందుకు ప్రతిష్ఠించారంటే, శ్రీరాముల వారు రావణాసురుడిని వధించిన తర్వాత బ్రహ్మహత్యా పాపం అంటుకుందని వశిష్ఠ మహర్షులు వారిని అడగగా అప్పుడు ఆయన కోటి శివలింగాలను ప్రతిష్ఠించమని చెప్పారు. ఆ కోటి శివలింగాలలో మొదటిది రామేశ్వరంలో ఉంది. ఆ చివరి 3 లింగాలు శివదేవుని చిక్కాల, దిగమర్రు, శివకోటి. ఈ ఆలయం యొక్క చరిత్ర, విశిష్టత గురించి పూజారి గారు ఏం చెబుతున్నారో మీరు వినండి. శ్రీ పార్వతీ సమేత శివదేవ స్వామి వారి దేవస్థానం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, పాలకొల్లు మండలం. ఇది క్షీరారామం, భీమారామం అనగా 2 ఆరామాల మధ్యలో, పంచ ఆరామాలు 2 ఆరామాల మధ్యలో సోమేశ్వర స్వామి భీమవరంలో ఉండేటువంటి స్వామి వారు. ఆయన పంచారామ క్షేత్రంలో విశేషమైనటువంటి క్షేత్రం. అలాగే పాలకొల్లో రామచంద్ర స్వామి ప్రతిష్ఠించినటువంటి క్షేత్రం క్షీరారామలింగేశ్వర స్వామి. 2 ఆలయాలకి మధ్యలో ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఇది స్వయంభూమూర్తి అనగా ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించినటువంటి విగ్రహం. దేవతా ప్రతిష్టలు స్వయంగా వాటంతటా అవి బయటపడినటువంటి విగ్రహాలని స్వయంభూ క్షేత్రాలు అంటారు. అయితే త్రేతాయుగంలో రాముల వారు రావణాసురులను సంహరించాక, రావణాసురుడు అంటే అతి శివ పూజ దురంధరుడు. ఆయన లింగోద్భవ సమయంలోనే మేల్కొని 100 కోటి శివలింగాలకు అర్చించేవాడు. అలా అర్చించేటువంటి లింగాల్లో మొట్టమొదటి శివలింగం. ఇది మద్రాసు దగ్గర రామేశ్వరంలో ప్రతిష్ఠ చేద్దామని సంకల్పం చేసుకుని రాముల వారు ఆంజనేయ స్వామికి విగ్రహాన్ని చూపించి తీసుకుని రమ్మంటే, ఆంజనేయ స్వామి నీళ్లు మూసేటువంటి కావిడి చిక్కం అంటాం, ఆ చిక్కంలో పెట్టుకుని వాయు మార్గం గుండా వస్తూ ఒక చిక్కంలో ఈ స్వామిని, ఇంకో చిక్కంలో ఒక కొండ యొక్క రాయిని పెట్టుకుని వస్తూ వాయు మార్గం గుండా వస్తూ సూర్యోదయం అవుతోందని చెప్పి ఈ స్వామి ఇక్కడ నుంచి వెనకాల కోనేరులోకి వెళ్లి సూర్య భగవానుడికి అర్ఘ్యం వదిలి వచ్చేసరికి వశిష్ఠ మహాముని పెట్టిన ముహూర్త బలం చేత ఈ స్వామి ఇక్కడ స్థిరపడిపోతాడు. చిక్కంలో వెలిసిన స్వామి కనుక శివదేవుని చిక్కాల. అయితే ఈ చిక్కంలో వెలిశాడు. ప్రతిదానికి కూడా మన హైందవ ధర్మంలో ప్రతిదానికి ఆధారాలతో సహా ఉంటుంది. ఇప్పటికీ ఆ చిక్కపు తాళ్ళు యొక్క ఒరిపిడి ఘాట్లు అనేవి శివలింగానికి ఉంటాయి 4 వైపులా. అవి మనం గమనిస్తే స్పష్టంగా కనిపిస్తాయి. పూర్వం ఇదంతా ఒక అరణ్యం. ఆ అరణ్యంలో కొంతమంది రైతు కూలీలు అక్కడ పనులు చేస్తూ ఉండంగా గడ్డ పలుపు దెబ్బ తగిలి భూమిలో తెల్లని శివలింగం నుండి రక్తం వచ్చిందంట. అప్పుడు వారందరూ భయపడిపోయి అప్పుడు మొగల్తూరు రాజు అయిన శ్రీ రాజావారిని పిలిపించి చూపించగా రాజావారు వెలికి తీయాలని ఎంతో లోతు తవ్వించినా దాని మొదలు తెలియక అది స్వామివారి మహిమగా భావించి అప్పటి నుండి పూజలు, అభిషేకాలు మొదలుపెట్టారు. ఇప్పటికీ గొడ్డలి యొక్క ఘాటు అనేది శివలింగం వెనుకాల కనిపిస్తుంది. ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులతో పాటు లక్ష్మీనారాయణ స్వామి వారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఆలయం యొక్క చరిత్ర, విశిష్టత తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆలయం యొక్క మహిమలు తెలుసుకుందాము. మా ఊరు శివదేవుని చిక్కాలండి. నా పేరు సాధన లక్ష్మి. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇందులో చైర్మన్గా చేసి
ఎన్నో అద్భుతాలు పొందానండి. నాకు ఇచ్చిన ఈ అవకాశం దేవుడు చాలా గొప్ప అవకాశం. ఇది మా ఊరు వచ్చిన వాళ్ళందరూ పిల్లలు లేని వాళ్ళు ఎక్కువగాను దేవుడికి కోరుకున్నవన్నీ తీర్తారని, పిల్లల కోసం సంతానం లేని వాళ్ళు కొబ్బరి మొక్కలు తీసుకొచ్చి పాతడం అండి, పుట్టిన తర్వాత కూడా తీసుకొచ్చి మొక్కలు తీర్చుకోవడం, ఎన్నో అద్భుతాలు చేశారండి దేవుడు మాకు. అయితే మా ఊళ్ళో ఈ శివదేవుని చిట్కాల శివుడు ఉండడం మాకు ఎంత అదృష్టంగా భావించుకుంటూ నేను ఈ దేవుడికి సేవ చేసుకుంటా ఉంటాను. నేను నా భర్త కూడా చేసుకుంటాను, సేవ చేస్తా. శివదేవుని చిట్కాల్లో సేవ చేసుకుంటా నేను చైర్మన్గా చేశానండి 5 సంవత్సరాలు. పిల్లలు లేని వాళ్ళు వచ్చి మొక్కలు పాతుతూ ఉంటారండి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొన్ని వేల మంది మొక్కలు పాతుతూ ఉంటారండి. ఈ తోట ఆ తోట అని కాకుండా నిండిపోతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మొక్కలు మట్టండి మొక్కలు తీర్చుకొని అన్నప్రసన్న చేసుకొని పిల్లలకి ఇక్కడ మొక్కలు తీర్చుకొని బోళ్ళ మంది పిల్లలు పుట్టిన సంతానం లేని వాళ్ళు కూడా, ఇంతకీ మా ఆఫీసర్ గారికి కూడా ఒక ఆయన పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చాక ఎన్నో సంవత్సరాలు అయ్యాక కొబ్బరి మొక్క పాతారు. ఆయనకు కూడా ఆడపిల్ల పుట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మొక్కలు పాతిన రోజులు లేని వాళ్ళు కూడా ఈ మధ్యన ఉద్యోగం వస్తే పాతుకున్నామని చెప్తుంటే వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుంటే కూడా పాతుకునే వాళ్ళు, ఇల్లు కట్టుకుంటానని మా కోరికలు నెరవేర్తి మేము చేసుకుంటామన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అన్నమాట. కానీ ముందు ప్రస్తుతానికి సంతానానికి మట్టుకు ప్రాముఖ్యత అండి. మా ఊరు చాలా మంది శివరాత్రికి అయితే అసలు ఖాళీ ఉండదు. అది ఎంతానండి, కొన్ని వేల మంది వస్తారండి. అన్నసంతర్పణ కూడా బాగా పెడతారు. మా ఊరు జనం కూడా బాగా చేస్తారన్నమాట అండి. నమస్కారం. ఈ ఆలయం మహిమలేంటో మీరు విన్నారు కదండి. ముఖ్యంగా సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి నమస్కరించుకొని పిల్లలు కలిగిన తర్వాత కొబ్బరి మొక్క నాటుతామని చెప్పేసి మొక్కుకొని వెళ్ళాలి. సంతానం కలిగిన తర్వాత వచ్చి అభిషేకం చేయించుకొని ఆ తర్వాత కొబ్బరి మొక్క నాటాలి. ఇప్పుడు కేవలం సంతానం కోసమే కాకుండా వేరే వేరే కోరికలు కూడా కోరుకొని ఆ కోరిక తీరిన తరువాత ఇలా కొబ్బరి మొక్క నాటుతున్నారు. గుడి ప్రాంగణం అంతా ఒకసారి చూద్దాం. ఇది శివలింగం చెట్టు. మా చిన్నప్పుడైతే ఈ పువ్వుల కోసం ఎంత వెతికేవాళ్ళమో. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ పువ్వు అక్కడ దొరికితే బాగుండు, దేవుడికి పెట్టచ్చు అని చాలా చూసేవాళ్ళం. గుడి వెనకాల భాగంలో ఏదో కొలనులా ఉంది. మేబీ ఈ ఊరంతటికి అది మంచినీరు అయి ఉంటుందేమో అనుకుంటున్నా. ఆలయం బయట కుడివైపు పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆయనే కదా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించింది. ఇదే ఈ ఆలయం యొక్క విశిష్టత, మహిమ. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.